పురాతన ఆలయాల విశిష్టత పట్ల నేటి సమాజానికి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నామని అభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకులు నందకిషోర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ దేశంలో 4500 పురాతన ఆలయాలు విశిష్టతలు, అందులో దక్షిణ భారతదేశంలో దాదాపు 3500 ఆలయాలు ఉన్నాయని, వాటి విశిష్టతలు నేటి నాగరిక సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రాథమిక నివేదికను భారత ప్రధాని నరేంద్ర మోదీకి త్వరలో అందజేయనున్నామని అన్నారు. తమ కార్యక్రమాలను ట్విట్టర్ అకౌంట్ నందకిషోర్ రెడ్డి ద్వారా భారతదేశంలో తాను సందర్శించిన ఆలయాల విశిష్టతను, వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తి దగ్గర, ఈ సంస్థ దగ్గర మన అవార్డు పొందడం గర్వకారణంగా మా టీం అందరం కలిసి గత 3.5 సంవత్సరం నుంచి ఈ 1,00,000 గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని 1 lakh టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక 27 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి, ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి, కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు, సిఇఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఒక టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము. సో ఇప్పుడు దాకా టోటల్గా 9,000 టెంపుల్స్ వరకు డేటా సేకరించాము. వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోద్ధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ 1,00,000 టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని అఫీషియల్గా అందరికీ రిలీజ్ చేయాలా అని, ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను, వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్ళగలం అనే వీటికి అన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేసాము. 5,000 టెంపుల్స్ పైన వాళ్ళకి ఒక డేటా ఇచ్చి 54 దేశాల్లో ఉన్న మన హిందువులకు అందరికీ కూడా, ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది. సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణకై ఉన్న టెంపుల్స్ అన్నిటినీ తీసుకొని వాటిలో ఇక్కడ ఉన్న డోనార్స్, కొంతమంది దాతల సహాయంతో, ఎన్ఆర్ఐస్ వాళ్ళ సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ యొక్క సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ 1,00,000 టెంపుల్స్ని జీవనోద్ధారణకై ఒక 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. మా యొక్క ఎక్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికే మీరు ఒక 450 టెంపుల్స్ని మీరు చూస్తారు. మొత్తం సౌత్ ఇండియా గురించి ఉన్న టెంపుల్స్ అవి. అంటే ఇప్పుడు కేవలం ఒక నానుడి ఉంది, ఒక ఆంధ్ర అంటే కేవలం ఒక తిరుమల అని, ఆ తర్వాత కాళహస్తి, శ్రీశైలం, ఇవే కాక చాలా టెంపుల్స్, అనేక విశేషం గల టెంపుల్స్ అన్నీ అడవుల్లో మిగతా వాటిల్లో ఉండిపోయాయి. వాటన్నిటిని వెతికి తీసి వాటి మహిమాన్విత టెంపుల్స్ని వాటిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ 4 స్టేట్లలో దాదాపుగా 3.5 సంవత్సరం నుంచి మా టీము మొత్తం యూట్యూబర్స్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ సహాయంతో ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి విశేషాలు చెప్పి వాటిని షూట్ చేయించాం. చాలా బ్యూటిఫైగా చేయించి వాటిని ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి. అంటే చాలా టెంపుల్స్, చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ఈ దేవాలయాల్లో చాలామంది డిసీజెస్ ఇవి కూడా బాగైనవి చాలా ఉన్నాయి. కొన్ని క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నింటిని కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. వాటి యొక్క టెస్టిమోనియల్ వీడియోస్ కూడా లింక్లో పెట్టాము. ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో అండ్ ఎక్స్లో మేము దాన్ని పోస్ట్ చేసాము. సో ఈ విధంగా దాదాపుగా ఒక 1 lakh టెంపుల్స్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. సో మేము చూసిన దాంట్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే, ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు 45,000 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో అప్రాక్సిమేట్గా 27,000 టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి, మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం. అదే తమిళనాడు, మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో చూస్తే 6 నుంచి 7 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఒక కర్ణాటక రాష్ట్రంలో చూస్తే 3 నుంచి 4 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. అదే కేరళలో చూసుకుంటే 95,000 టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి అవి కూడా 1,00,000 టెంపుల్స్ పైనే ఉన్నాయి వాటిలో కూడా. సో మనకి ఈ దేవాలయ సంఖ్యను పెంచడానికి, జీవనోద్ధారణకి కావాల్సిన ఫండ్స్, కావాల్సిన దాతల్ని, కావాల్సిన ఎన్ఆర్ఐస్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చాలా స్కీమ్స్, ఎందుకంటే చాలా స్కీమ్స్ అలా ఉండిపోయాయి టెంపుల్స్ పైన. రూరల్ టెంపుల్స్ పైన అయితే పనిచేసే పూజారి కాడి నుంచి నేషనల్ వాళ్ళు స్కీమ్స్ ద్వారా చాలా వెసులుబాటు ఇచ్చారు, శాలరీస్ ఇస్తున్నారు. ప్రసాదం ప్రతి గుళ్ళో మధ్యాహ్నం, సాయంత్రం భోజన పథకానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ధూప నైవేద్యానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని అన్ని టెంపుల్స్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని తీసుకొని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం. దాదాపుగా ఒక 25 విలేజెస్లో స్టార్ట్ చేసాం.
ఇది అట్లే ఆంధ్ర, తమిళనాడు ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలనేది మా ఉద్దేశం. ఈ డయాబెటిక్స్ వీటిని తగ్గించే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటి టెంపుల్స్ మీద ఫస్ట్ మేము దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేసాం. వాటి టెంపుల్స్ దాదాపుగా ఒక 67 టెంపుల్స్. పలాని ఏ రోగానికైనా అక్కడికి వెళ్తే నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. దాదాపుగా మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, డయాబెటిక్స్ ఎక్కడున్నా చెన్నై దగ్గరలో ఉన్న కరంబేశ్వర టెంపుల్కి వెళ్తే చెన్నైకి ఒక 75 కిలోమీటర్ల దూరంలో చెరుకు రసంతోనే వాళ్ళ శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ సూత్రం పెట్టి చేయడం వల్ల ఆ చెరుకు రసాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి దాదాపుగా 5,000 నుంచి 7,500 మందికి షుగర్ మొత్తం క్లియర్ అయింది. ఎత్తుపావై టెంపుల్ అని ఒకటి ఉంది. సో ఇది 5,000 సంవత్సరాల క్రితం కొచ్చిన్ దగ్గర ఉంది. ఇది 5,000 సంవత్సరాల క్రితం పెట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో ఇప్పుడు దాదాపుగా దీనికి వార్షిక ఆదాయమే $2,00,000. ఈ టెంపుల్లో దాదాపుగా ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ 4th స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకి కూడా 30 days ఆ తీర్థం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ వైద్యంతో పాటు ఆ నైవేద్యం తీసుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 76% ఆఫ్ పీపుల్కి క్యాన్సర్స్ హీల్ అయ్యి ఇప్పటికీ ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రతి ఏటా దానికి ద వెల్దియెస్ట్ టెంపుల్ ఇన్ కేరళ వచ్చి ఆ టెంపులే అండి. దాదాపుగా దానికి ఇప్పటికీ వార్షిక $2,00,000 వస్తున్నాయి. ఇంకా జనాలు వెళ్తున్నారు. అలాంటి టెంపుల్స్ తమిళనాడులో ఒక 3 ఉన్నాయి, కేరళలో ఒక 2 ఉన్నాయి. మొత్తం 6 టెంపుల్స్ ఉన్నాయి. కేవలం ఆ క్యాన్సర్ మీద పనిచేసే టెంపుల్స్ మాత్రం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.